ప్రధానమంత్రి సాక్షాత్తు టీవీ తెరల మీద ప్రత్యక్షంగా ఆయన చెప్పారు, ఇలా డిమానిటైజ్ చేస్తున్నాం, 500,000 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నాం. 11-12వ తేదీకి మన ఛానల్స్లో రియల్ ఎస్టేట్ అంతా మొత్తం కుప్పకూలిపోయిందని వార్తలు. 3-4 రోజుల్లో కుప్పకూలటానికి రియల్ ఎస్టేట్ అనేది ఇట్స్ బిగ్ మార్కెట్ అండ్ ప్రజలు డైజెస్ట్ చేసుకొని దాన్ని అర్థం చేసుకుని ప్రవర్తించడానికి కొంత టైం పడుతుంది. ఇంతలోనే ఎక్కడ ట్రాన్సాక్షన్ జరిగింది, ఎక్కడ 70% రేట్ పడిపోయింది. అమరావతిలో 70% పడిపోయాయి భూముల రేట్లు, హైదరాబాద్లో 50% పడిపోయాయి. అంటే ఇటువంటి సెన్సేషనలైజేషన్ అవసరమా మీకు? దయచేసి ప్రజల్ని భయాందోళనకు గురి చేయొద్దు. ఎక్కడో భూకంపం వచ్చిందన్నా ఒకటే పరిస్థితి, డిమానిటైజేషన్ జరిగిందన్నా ఒకటే పరిస్థితి. సో ఇంతగా భయాందోళన భయకంపితులను చేసి ప్రజల్ని మీరు బాగుకునేది ఏంటి? సో మీరే ఒకవైపు ప్రాపర్టీ షోస్ పెట్టి ప్లాట్లు కొనండి, అపార్ట్మెంట్లు కొనుక్కోండి అని ఎంకరేజ్ చేస్తారు. ఇటువంటి జరిగినప్పుడు 70% పడిపోయాయంటే అప్పుడు కొన్నవాడు మీ ప్రాపర్టీ షోలో ఫ్లాట్ బుక్ చేసిన వాడి పరిస్థితి ఏంటి? గుండాకి చచ్చిపోతాడు. ప్లీజ్ బీ రెస్పాన్సిబుల్ అండి, బీ రెస్పాన్సిబుల్ టు ది సొసైటీ, బిహేవ్ రెస్పాన్సిబుల్లీ. సో మనం ప్రజల్లో అనవసరపు భయాందోళనలు, అనవసరపు అపోహలు క్రియేట్ చేసి మనం బాగుకునేది లేదు. వాళ్ళని సురక్షితంగా ఉండేద్దాం. మన ఛానల్ చూస్తున్నందుకు వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉండాలి, అంతేగాని అనారోగ్యాలు కొని తెచ్చుకునే విధంగా మన కార్యక్రమాలు చేయొద్దు. దయచేసి ఇటువంటి ప్రయత్నాలు చేయొద్దని వాళ్ళందరికీ చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే మనం ప్రేక్షకుల వలన బతుకుతున్న ఛానల్స్ వాళ్ళం మనం. సో వాళ్ళు మన ఛానల్ చూసి ఆరోగ్యంగా, ఆనందంగా, హాయిగా ఉంటే 10 కాలాల్లో ఎక్కువ కాలం జీవిస్తే ఎక్కువ కాలం మన టీవీ చూస్తారు. అంతేగాని వాళ్ళని మధ్యలోనే చంపేస్తే మన ఛానల్ చూసే దిక్కు లేకుండా పోతుంది.